వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కుకింగ్ ఛానల్ అండి. టుడే రెసిపీ వచ్చేసి కొబ్బరి ఎండుమిర్చితో పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుందండి. టిఫిన్లోకైనా వేడివేడి అన్నంలోకైనా దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో ఎండుమిర్చి కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. నేను ఇక్కడ కొబ్బరిలో 1/2 చెక్క తీసుకున్నానండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ కూడా ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. అప్పుడైతేనే మాడకుండా మంచిగా వేగుతాయండి. ఇలా మంచిగా కలుపుకుంటూ వేయించుకోవడం వల్ల ఈవెన్గా ఫ్రై అవుతాయి. కలపకపోతే అక్కడి వరకే మాడిపోతాయండి. అప్పుడు టేస్ట్ అనేది బాగోదు. మీరు కూడా చేసేటప్పుడు ఈ విధంగా కొంచెం ఓపికతో ఇలా చేసుకోండి. చాలా టేస్ట్ వస్తుంది పచ్చడి అనేది. ఇప్పుడు చూసారు కదా, ఇలా మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు వీటినన్నిటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఇప్పుడు అదే కళాయిలో 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని 1/2 చెక్క కొబ్బరి అన్నాను కదండి, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కొంచెం వేగితే సరిపోతుంది. ఒక 5 నిమిషాలు ఇట్లా వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. అంటే మరి పచ్చి వాసన లేకుండా బాగుంటుంది ఇలా వేయించుకొని చేస్తే. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలో కానీ దోశల్లో కానీ దేంట్లోకైనా వేడివేడి అన్నంలో కానీ చాలా బాగుంటుంది. ఉత్తి పచ్చడి తినేస్తారండి, అంత బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఇలా కొంచెం మంచిగా మగ్గాయి, ఏగిపోయాయి కూడా అండి కొబ్బరి ముక్కలు అనేవి. ఇప్పుడు వీటిని ఒక పక్కకు తీసేసుకుందాము. చల్లారనివ్వాలండి మంచిగా. ఇలా కలుపుకుంటూ చల్లారనిస్తే తొందరగా చల్లారిపోతాయి. మనం మిక్సీ కూడా పట్టుకోవచ్చు త్వరగా. ఇప్పుడు మిక్సీ జార్లో మనం వేయించుకున్న ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఒక 6-7 ఎల్లుల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసుకొని చింతపండు కొంచెం వేసుకోండి, కొంచెము వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం వేయించుకున్న కొబ్బరి కూడా ఉంది కదండి, వాటిని కూడా వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. నేను నీళ్ళు అయితే పోయలేదండి, నీళ్ళు పోయకుండానే చేశాను. మీకు కావాలంటే కొంచెం నీళ్ళు పోసుకోండి. ఇలా అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పచ్చడి అనేది పొడి పొడిలాడుతూ కొంచెం గట్టిగా అలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒక్కసారి మీరు చెయ్యండి, మీకే నచ్చుతుంది. ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకొని కళాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము, సరిపోతుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూను మినప్పప్పు వేసుకొని కొంచెం వేగాలి. చూసారు కదా, ఇలా కలుపుకుంటూ వేయించుకోండి. ఇవి కొంచెం మంచిగా వేగిన తర్వాత ఇందులో ఎండుమిర్చి కూడా వేసుకుందాము. ఒక 2 ఎండుమిర్చి తుంచి వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. ఈ పోపు అంతా మంచిగా వేగిపోయింది కదా, మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పచ్చడి ఉంది కదండి, అది కూడా ఇందులో వేసుకొని కలుపుకుందాము. ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది. పోపు అనేది అందులో వేసేదానికన్నా ఇలా పచ్చడిని ఇందులో వేసి కలుపుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది పచ్చడి అనేది. ఒకసారి మీరు ఈ విధంగా చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి అనేది. కొంచెం నీళ్ళు అనేది వేసుకొని చేసుకుంటే కొంచెం గట్టిగా వస్తుంది. ఇలా వేసుకుంటే ఏంటంటే మనం టిఫిన్లో తినేటప్పుడు దోశ పైన వేసుకోవడానికి ఇట్లా పొడిగా, లేకపోతే మనం ఇడ్లీలో కూడా నంచుకొని తినచ్చు. అన్నంలో కూడా వేడి అన్నంలో కూడా కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నీళ్ళు పోసిన దానికి నీళ్ళు పోయిన దానికి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఒక్కసారి మీరు ఈ విధంగా చేయండి, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి ఎండుమిర్చి పచ్చడి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.